గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మనం అప్పుడప్పుడు దారి తప్పడం కామన్. ఒకవేళ పొరపాటున రాంగ్ రూట్లోకి వెళ్తే ఏం చేస్తాం? యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేస్తాం కదా. కానీ మీరు సపోజ్ ఒక ఊర్లో వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నా మళ్ళీ అదే ఊరికి వస్తే ఎలా ఉంటుంది? కనీసం అక్కడ ప్రశాంతంగా బ్రతుకుదామంటే రాత్రిపూట మనుషుల రూపంలో ఉండే డెమాన్స్, రాక్షసులు వచ్చి మీ ఇంటి తలుపులు తడితే ఎలా ఉంటుంది? వినడానికి స్ట్రేంజ్గా ఉంది కదా. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సిరీస్ ఫ్రమ్. సో స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఆర్వీ వ్యాన్ లో రోడ్ ట్రిప్ కి వెళ్తుంటారు. దారిలో రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉంటుంది. దాని మీద కొన్ని కాకులు అరుస్తూ ఉంటాయి. సరేలే, దారి మూసుకుపోయింది కదా అని పక్కనే ఉన్న మట్టి రోడ్లోకి టర్న్ తీసుకుంటారు. అక్కడే మొదలవుతుంది అసలు సినిమా. వాళ్ళు ఆ రోడ్లో ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి అదే పాడుబడిన ఊరికి వస్తుంటారు. ఆ ఊరిలోకి వెళ్ళడమే కానీ బయటకు రావడం ఉండదు. అక్కడ ఆల్రెడీ కొంతమంది దారి తప్పి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పగటిపూట ఆ ఊరు చాలా నార్మల్గా కనిపిస్తుంది. కానీ సూర్యుడు అస్తమించగానే అసలు కౌంటౌన్ మొదలవుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఒక మాస్టర్ మైండ్ వాడాడు. రాత్రి అవగానే అడవిలో నుంచి కొంతమంది బయటకు వస్తారు. చూడటానికి అచ్చ మనుషుల్లానే ఉంటారు. నవ్వుతూ పలకరిస్తారు. తలుపు తీయవా ప్లీజ్, కొంచెం హెల్ప్ చేయవా అని చాలా క్యూట్గా అడుగుతారు. ఆ మాటలకి కరిగిపోయి తలుపు తీసామా, ఇక అంతే. మరుసటి రోజు ఉదయానికి బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. చాలా దారుణంగా చంపి పీక్కు తింటారు. మరి వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? గన్తో కాలిస్తే చస్తారా? నో. కత్తితో పొడిస్తే చస్తారా? నో. వాళ్ళని ఆపడానికి ఉన్న ఒకే ఒక దారి ఒక వింతైన రాయి, స్టోన్. దాని ఇంటి గుమ్మానికి లేదా కిటికీకి తగిలిస్తే ఆ రాక్షసులు, డెమాన్స్ లోపలికి రాలేరు. ఇక్కడ ఆ రాయి ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. లాజిక్లు వెతకూడదు. ఆ రాయి పెట్టుకుని తలుపులు, కిటికీలు మూసుకొని ఇంట్లో సైలెంట్ గా పడుకోవాలి. అంతే. ఏ మాత్రం హీరో వేషాలు వేసి బయటకు వెళ్ళాలని ట్రై చేసినా ఇక పైకి వెళ్ళడమే. ఈ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో నెంబర్ 1, కరెంట్. ఆ ఊరికి అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. కరెంట్ వైర్లు ఉంటాయి, కానీ వాటిని కట్ చేసి చూస్తే లోపల రాగి తీగ, కాపర్ వైర్ ఉండదు. ఓన్లీ ప్లాస్టిక్ పైపులు మాత్రమే ఉంటాయి. అయినా సరే బల్బులు వెలుగుతూ ఉంటాయి. ఇక రెండోది, ద ఫార్వే ట్రీస్. ఊరు బయట అడవిలో కొన్ని వింత చెట్లు ఉంటాయి. ఆ చెట్టు త్వరలోకి దూకారనుకోండి, ఊర్లో ఇంకో ప్లేస్ లో ఎక్కడో వెళ్ళి పడతారు. అంటే అదొక టెలిపోర్ట్ మిషన్ లాగా అనమాట. ఇక మూడోది, విక్టర్. ఒక వింత కుర్రాడు. వీడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ఊర్లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. వాడికి అన్నీ తెలుసు, కానీ ఎవరికి ఏమి చెప్పడు. వాడు గీసే బొమ్మల్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ సిరీస్లో మంట పుట్టించే విషయం ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అస్సలు ఉండవు. ఒకడికి ఒక పెద్ద సీక్రెట్ తెలుస్తుంది, వాడు వెళ్ళి పక్కనోడికి చెప్పడు. ఇంకొకరికి ఏదో వింత దయ్యం కనిపిస్తుంది, వాడు దాన్ని దాచేస్తాడు. అందరికీ అన్ని సీక్రెట్లే. వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పడేస్తే సగం మిస్టరీలు అక్కడికక్కడే సాల్వ్ అయిపోతాయి అనిపిస్తుంది సిరీస్ చూస్తున్నప్పుడు. జస్ట్ కిడింగ్. పైగా ఎవరైనా వచ్చి ఏమైంది, ఏంటి సంగతి అని అడిగితే ఐ గాట్ టు గో, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. బాబు ఎక్కడికి వెళ్తావరా ఆ ఊరిని వదిలి? ఇరుక్కుపోయింది చాలక వీళ్ళ యాటిట్యూడ్ ఒకటి. అయినా సరే కథలో ఉన్న సస్పెన్స్ మనల్ని నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేస్తుంది. కరెంట్లీ 3 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి అసలు ఏ సీజన్ లో ఈ మెంటల్ గ్యాంగ్ ఏం చేశారు, డైరెక్టర్ మనకి ఎలాంటి మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇచ్చారు అనేది క్యారెక్టర్ నేమ్స్ తో సహా డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. సో బేసిక్ గా ప్లాట్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, ఈ ఊరు గురించి, ఆ డెమాన్స్ గురించి. ఇప్పుడు అసలు ఈ 3 సీజన్ లో కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, మెయిన్ క్యారెక్టర్స్ మనల్ని ఎలా ఆడుకున్నారు అనేది డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్లీ ఈ ఊరికి ఒక పెద్ద దిక్కున్నాడు. వాడి పేరే బాయిడ్. ఇతను ఆ ఊరికి షరీఫ్, అంటే పోలీస్ అనమాట. రాత్రి కాగానే ఒక మ్యాజిక్ బెల్ పట్టుకుని అందరినీ ఇళ్లలోకి పంపడం ఇతని డ్యూటీ. ఇంకో సైడ్ డోనా అనే ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆమె కాలనీ హౌస్ కి లీడర్. ఆ ఊర్లోకి ఒక రోజు 2 కార్లు వస్తాయి. ఒక కారులో ఆర్వీ వ్యాన్ వేసుకుని వచ్చిన మన మెయిన్ ఫ్యామిలీ, జిమ్, వాడి భార్య తబిత, వాళ్ళ పిల్లలు జూలీ, ఈథన్. రెండో కారులో వచ్చేది జేడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఓవర్ యాక్షన్ కుర్రాడు. వీళ్ళందరికీ తోడు లాజిక్స్ లేని మ్యాజిక్ అంకుల్ ఒకడున్నాడు, ఇందాక చెప్పినట్టు విక్టర్. ఇక సీజన్ 1 గురించి మాట్లాడితే, సీజన్ 1 లో వీళ్ళందరికీ ఒకటే గోల్, ఈ దరిద్రపూర్ నుంచి ఎలాగైనా బయటపడాలని చెప్పేసి. జిమ్ గాడు ఒక ఇంజనీర్. వాడు బుర్రవాడి మనకి ఇక్కడ ఏవో వైర్లు ద్వారా పవర్ వస్తుంది కదా, ఆ కాలనీ హౌస్ మీద ఒక రేడియో టవర్ కట్టి సిగ్నల్ పంపుదాం, ఎవడో ఒకడు వచ్చి మనల్ని కాపాడుతాడని ప్లాన్ వేస్తాడు. వీడు ఒక పక్క టవర్ కడుతుంటే వాడి భార్య తబితకి ఒక పిచ్చి డౌట్ వస్తుంది, అసలు వైర్లలో తీగలు లేకుండా కరెంట్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇంట్లో నేల కింద పార పట్టుకుని ఒక పెద్ద గుంత తవ్వడం స్టార్ట్ చేస్తుంది తబిత. భార్యాభర్తలు ఇద్దరికి ప్రాణభయం తప్ప అన్నీ ఉంటాయి. ఒకడేమో సిగ్నల్ టవర్ అనుకుంటూ పైకెక్కుతుంటే తన భార్య ఏమో కిందికి తవ్వుతూ వెళ్తుంది. చివరికి జిమ్ కట్టిన రేడియో టవర్ కి ఒక సిగ్నల్ కనెక్ట్ అవుతుంది. అవతల నుంచి ఒక వాయిస్ వస్తుంది, జిమ్ మీ భార్యను ఆ గుంత తవ్వొద్దని చెప్పు అని. అంతే, జిమ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే వీళ్ళని ఎవరో కెమెరాల్లో వాచ్ చేస్తున్నారనమాట. కొన్ని సెకండ్లకే తబిత తవ్విన గుంత కాస్త కూలిపోయి రాత్రిపూట ఆ రాక్షసులు పడుకునే అండర్ గ్రౌండ్ గుహల్లోకి పడిపోతుంది. మరోపక్క ఊరు పెద్ద బాయిడ్ అడవిలో దారి వెతుకుతూ ఒక ఫార్వర్డ్ ట్రీ చెట్టు త్వరలో దూకి ఎక్కడో చీకట్లో ఇరుక్కుపోతాడు.
ఇలా మనకి పిచ్చెక్కిచ్చి సీజన్ 1 ఎండ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇక సీజన్ 2. ఇక సీజన్ 2 స్టార్టింగ్ లోనే ఊర్లోకి ఒక పెద్ద బస్సు వస్తుంది. బస్సు నిండా జనాలు ఉంటారు. ఎస్, ఊర్లోకి మళ్ళీ బక్రాస్ వచ్చినారనమాట. జస్ట్ కిడింగ్. గుహలో పడిపోయిన తబిత మన విక్టర్ అంకుల్ హెల్ప్ తో ఎలాగోలా ప్రాణాలతో బయటపడుతుంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, చీకట్లో ఇరుక్కుపోయిన బాయిడ్ ని ఒక ముసలోడు మార్టిన్ కాపాడతాడు. కానీ కాపాడే క్రమంలో బాయిడ్ చేతి మీద గీరుతాడు వాడు. అప్పటి నుంచి బాయిడ్ బాడీలోకి వింతైన పురుగులు వార్మ్స్ ఎక్కుతాయి. అతని చర్మం కింద ఆ పురుగులు పాకుతూ ఉంటాయి. ఇక్కడే సీజన్ మొత్తానికి ఒక గూస్ బంప్స్ సీన్ ఉంటుంది. రాత్రిపూట ఒక రాక్షసుడు వస్తే బాయిడ్ ధైర్యంగా వెళ్ళి వాడికి తన రక్తాన్ని అంటిస్తాడు. ఆ పురుగుల ఎఫెక్ట్ కి ఆ రాక్షసుడు గిలిగిలా కొట్టుకుని చచ్చిపోతాడు. వాడి బాడీని కోసి చూస్తే వాడి లోపల రక్తం ఉండదు, అన్ని ఎండిపోయిన అవయవాలు ఉంటాయి. ఇక సీజన్ ఎండింగ్ లో తబితకి ఏవో వింత పిల్ల దెయ్యాలు కనిపిస్తాయి అనమాట. వీళ్ళనే యాంకుయి కిడ్స్ అంటారు. వాళ్ళని కాపాడాలంటే అడవిలో ఒక లైట్ హౌస్ కి వెళ్ళాలి అని వెళ్తుంది. పైకి వెళ్ళాక ఒక చిన్న పిల్లాడికి వస్తాడు. వాడు చూసి, సారీ తబిత, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి అని ఆ లైట్ హౌస్ పైనుంచి కిందికి తోసేస్తాడు. మనం అయ్యో పాపం చచ్చిపోయింది అనుకుంటాం. కానీ కట్ చేస్తే తబిత ఒక రియల్ వరల్డ్ హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరుస్తుంది. కిటికీలో నుంచి చూస్తే అంతా నార్మల్ సిటీ కనిపిస్తుంది. ఇక సీజన్ 3 అయితే ఒక ఊచకుత. ఈ సీజన్ లో డెమాన్స్ చంపడం అనేసి సైకలాజికల్ గేమ్స్ ఆడుతుంటారు. తినడానికి ఫుడ్ ఉండదు, జంతువులను చంపేస్తారు. చలికాలం వచ్చేస్తుంది. ఒక పక్క తబిత బయట నార్మల్ ప్రపంచంలోనే ఉంటూ విక్టర్ వాళ్ళ నాన్నని కలుసుకొని మళ్ళీ ఆ దరిద్రపు ఊరికి తన ఫ్యామిలీతో తిరిగి వస్తాడు. అక్కడ ఊర్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమె పేరే ఫాతిమా. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది, కానీ కడుపులో పెరిగేది మనిషి కాదు. ఫాతిమాకి నార్మల్ ఫుడ్ నచ్చక కుళ్ళిపోయిన కూరగాయలు, రక్తం తాగుతూ ఉంటుంది. చివరికి ఆమె కడుపులో నుంచి పుట్టింది ఎవరో తెలుసా? మన బాయిడ్ సీజన్ 2 లో చంపేసిన స్మైలీ అనే రాక్షసుడు. ఇవన్నీ కూడా కనెక్టింగ్ డాట్స్ అన్నమాట. ఇక సీజన్ 3 ఎండింగ్ లో డైరెక్టర్ అసల్సిస్లైన బాంబ్ పిలుస్తాడు. ఈ తబిత అండ్ జేడ్ వీళ్ళిద్దరూ కొత్త కాదు. వీళ్ళు గత జన్మలో విక్టర్ వాళ్ళ అమ్మ మెరిండా మరియు క్రిస్టోఫర్ అన్నమాట. ఆ పిల్లలు ఆత్మల్ని కాపాడటానికి వీళ్ళు జన్మలెత్తుతూ మళ్ళీ ఆ ఊరికి వస్తూనే ఉంటారు. వీళ్ళకి ఆ నిజం తెలిసిన వెంటనే ఈ 3 సీజన్లో మనం ఎప్పుడు చూడని ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు. వాడే మ్యాన్ ఇన్ ఎల్లో సూట్. వాడు వచ్చి మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మన మెయిన్ హీరో లాంటి జిమ్ గార్డ్ ని దారుణంగా చంపేస్తారు. పాపం జిమ్ గార్డు భార్య కోసం, పిల్లల కోసం టవర్లు కట్టి రాక్షసులతో ఫైట్ చేసి ఇన్ని రోజులు బతికి చివరికి ఆ ఎల్లో సూట్ గార్డ్ చేతిలో బలైపోతాడు. ఆ జిమ్ గార్డ్ చావుతో సీజన్ 3 ఎండ్ అవుతుంది. సో ప్రతి సీజన్ లో వీళ్ళు ఒక మిస్టరీని సాల్వ్ చేస్తే దానికి మించి ఇంకో 10 మిస్టరీలు పుట్టుకొస్తుంటాయి. సీజన్ 4 కరెంట్ రన్నింగ్ లో ఉంది. అది సపరేట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో బేసిక్గా సీజన్ చూడాలంటే మీకు పేషెన్స్ ఉండాలి ఫస్ట్, బికాజ్ కాన్వర్జేషన్స్ మీద కాన్వర్జేషన్స్ నడుస్తుంటాయి అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ 3 సీజన్లో మీకు బాగా నచ్చిన ట్విస్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో మీ థియరీని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.